మధ్యాహ్నం 12 గంటలకు. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము తిరుపతికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. యో 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 జింపుచుకు 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 జంపుచుకం జంపుచుకం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. జంపుచుకం జంపుచుకం. మధ్యాహ్నం 12 గంటలు అయిందా? ఒకటైంది. ఇప్పుడైతే మేము మా దగ్గర ఏమేమి డబ్బులు ఉన్నాయో చూపిస్తున్నాం. మొత్తం ట్రిప్ లోపల రిషి, చేతన్, కనిష్క క్యాషియర్స్. చేతన్ గారు ఎట్లా చెప్తుండు? ఇది హైవే వచ్చేసినాం. ఎట్లుంది వ్యూ? మస్తుంది. మనం వెళ్ళేటప్పుడు సూపర్ ఉంది కదా. దీనికంటే ముందు 3 days ఫుల్ వర్షం పడ్డది, అందుకని ఈరోజు కొంచెం బాగుంది. స్కై మొత్తం బ్లూ అయింది మంచిగా. పొల్యూషన్ అంతా పోయిందేమో. మేమైతే కార్లో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు కోకపేటకు వచ్చినాం రా. ఇక్కడ ఉన్న బిల్డింగ్లు చూడరా ఏమున్నాయి, ఎంత పైకి ఉన్నాయి. దాంట్లో అరౌండ్ 50 ఫ్లోర్స్ ఉంటాయి. 50 ఫ్లోర్స్ ఉంటాయి. దగ్గర 50+ ఫ్లోర్స్ ఉన్నాయేమో. మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉంది. కొంచెం ఒక్కొక్క ఫ్లాట్ ఒక 2 కోట్లు 3 కోట్లు ఉంటాయేమో. అమ్మా, ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. జోగులాంబకు వచ్చేసినాం రోయ్. ఇది ఎక్కడ పోయినా మనకు ఫస్ట్ చేస్తారా పార్కింగ్ చార్జ్. ఇప్పుడైతే పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్తున్నాం. బాగుంది. టెంపుల్ ఎంట్రన్స్ సూపర్ ఉంది. లో మెయింటెనెన్స్ ఉంది కానీ టెంపుల్ మాత్రం సూపర్ ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్. అసలు ఈ పాత కట్టడాలు మాత్రం, ఈ గుడులు మాత్రం చాలా బాగున్నాయి. ఇది కొత్తది రీసెంట్ గా చేసినట్టున్నారు. శివుడిది, మాతాది ఫైబర్ తో చేసిండ్రు. కానీ వెనుక ఉన్న విగ్రహాలు, ఈ టెంపుల్ గోపురాలు కానీ బండలతోటి ఇట్లా కొంచెం పింకిష్ ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి. ఇప్పుడైతే మేము దర్శనం చేసుకుంటున్నాం లింగాలను. ఇక్కడ దగ్గర 1 కోటి లింగాలు ఏమో ఉన్నాయన్నారు వాళ్ళు. ఎవరో ఇది కుళాయి అంటారా, కాళ్ళు కట్టుకున్నారు కదా. కానీ ఇక్కడ అన్ని లింగాలు ఉన్నాయి కానీ ఎవరు కూడా సరిగా పట్టించుకుంటలేరు. మెయింటెనెన్స్ లేదు, కనీసం లైటింగ్ కూడా సరిగా ఉండట్లేదు. మంచిగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది ప్లేస్. దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఉంది. చూడు, ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క బండలాగా, పెద్ద బండలాగా ఉంది. నంది నుంచి ఇట్లా తీసుకొద్దాం అనుకున్న వీడియోని. అక్కడ లింగంకి ఎవరు మెయింటైన్ చేస్తలేరు, ఎవరు పూజలు కూడా చేస్తలేరు అని అందరు వచ్చి పూలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. బొట్టు పూలు పెట్టి ఇవేంటి ఇక్కడ బండల మీద అన్ని రాసిరు కానీ ఎక్కడ యూజ్ చేయలేరు, అక్కడ పక్కన పెట్టేసారు. అదేమో అర్థమైతలే, ఏదో భాషలో రాసి. ఇది జోగులాంబ టెంపుల్ లోపల కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇదే మెయిన్ టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. ఇదంతా అన్ని లింగాలు, ఇవన్నీ ప్రతి ఒక్క టెంపుల్ లింగాలే ఉన్నాయి. మేము సన్సెట్ టైం పోయినాం, చాలా బాగుంది. అక్కడ నంది తలను లేవు, ఎవరు కట్ చేసేసిండు. ఇప్పుడు మేము ఇంకొక లింగం దగ్గరకు వచ్చినాం. ఆల్మోస్ట్ అన్ని గుడ్లకు లింగమే ఉన్నాయి, ఏ వేరే దేవుళ్ళు లేరు. లింగం నంది ఇవి రెండు.
ఇక్కడ ఎవరో పాట పాడుతున్నారు. మంచిగా పాడింది పాట. ఇప్పుడైతే మేము రివర్ దగ్గరికి వచ్చినాం. రివర్ చాలా బాగుంది. అండ్ అసలు బోటింగ్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా బోటింగ్ ఉంటుందని. బోటింగ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మంచిగా సన్సెట్, బోటింగ్, వాటర్ సూపర్ ఉండే. మధ్యలో ఆ బోట్ ని రౌండ్ గా తిప్పిండ్రు, అది అయితే ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది. అసలు ఫస్ట్ బోటింగ్ ఎక్కినప్పుడు కొద్దిసేపు ఏమనిపించలేదు, ఇంకా రౌండ్ దింపిండా. ఇప్పుడే స్టార్ట్ అయింది, కళ్ళు తిరిగినాయి. ఎగ్జైటింగ్. అప్పటి వరకు ఏమనిపించలేదు, రౌండ్ తిప్పగానే ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపించింది. సో ఇప్పుడు మేము డైరెక్ట్ గా తిరుపతికి వెళ్తున్నాం. డైరెక్ట్ అక్కడ నుంచి తిరుపతి ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్స్ ఉందేమో. నైట్ అంతా జర్నీ చేసినాము. మధ్యలో మనకు ఆ టెంపుల్ దర్శనం అవుతుందేమో అనుకున్నాము, కానీ కాలేదు. ఇదేంటి విండ్ ఫ్యాన్స్ అనే ఉన్నారు కదా దాదా వాళ్ళు, దాదా పప్ప విండ్ ఫ్యాన్స్ అనే ఉన్నారు. అవి ఇవేంటి కమెంట్ చేయండి. కానీ ఇంత పెద్దగా ఉన్నాయి అవి, ఒక్కొక్కటి 2-3 లారీలు ఎంత ఉన్నాయి. ఇదేరా టెంపుల్. ఈ టెంపుల్ మేము వెళ్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది, లేట్ అయిపోయింది. అందుకని ఒకసారి 360 డిగ్రీస్ ఒకసారి రౌండ్ వేసుకున్నాం. ఒకసారి తిరిగినాం కార్లో. సో కానీ బాగుంది టెంపుల్. ఈ టెంపుల్ దర్శనం కూడా అయితే బాగుండేది, బట్ మిస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము ఇక్కడ నుండి జర్నీ ఉన్నదిరా, టార్చర్ ఉండే. అది చెన్నై హైవే అన్నారు ఏమన్నారు. అసలు మూన్ రా మంచిగా ఉండే. నైట్ టైంలో మూన్ మస్తు అనిపించింది. కానీ రోడే ఫుల్ దొర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 అవర్కి ఒక 30-40 కిలోమీటర్స్ పోయేలా చూపించింది టైమింగ్స్ గూగుల్ మ్యాప్లో. అస్సలు రోడ్ అస్సలు బాగాలేదు, పెద్ద గుంతలు. అసలు ఎత్తేస్తుంది కారు, లోపలికి పోయి పడుకున్న వాళ్ళందరూ లేచినట్టు అయిపోయింది. నేనైతే మంచిగా అనుకున్నా, ఫైనల్ వచ్చి ఆ దొడ్ల వల్ల నేను లేచిన. వచ్చేసాం చూడు మనం ఫైనల్లీ. ఇప్పుడైతే మేము తిరుపతికి వచ్చినాం. పిల్లర్స్ మీద గోవింద నామాలు అంటించేసిండు, పెయింట్ వేసిండు. సో ఇప్పుడు మేము టికెట్స్ కోసం వెళ్ళినాం. టైం ఎంత అయింది? లొకేషన్ చెప్తుంది లడ్డు బాబాయ్. ఇప్పుడు మేము ఇక్కడ కూడా ఎర్లీ మార్నింగ్ 3 AM ఇంత లైన్ ఉంది. ఇంకా 1 o'clock వెళ్తుంటారేమో. అప్పుడు ఉండదులే, ఓన్లీ 3 AM టికెట్స్ ఇస్తారు. టికెట్స్ ఇవ్వగానే ఎంజాయ్మెంట్ చూడు ఒకసారి, మామూలు లేదు. ఏదో సంపాదించిన ఫీలింగ్ ఉంది. కానీ ఇక్కడ ఒక బ్యాడ్ మూమెంట్ జరిగింది. మేము పండుకొని లేచేసరికి ఫోన్ పోయింది. 4 o'clock పడుకున్నాము, 5:30కి లేచేసరికి ఫోన్ పోయింది. ఫుల్